తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు ఉంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సినిమాలన్నీ వాళ్లకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇక ఏదేమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు. ఒకప్పుడు లెజెండరీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగేశ్వరరావు వారసులు పాన్ ఇండియాలో తమ ఐడెంటిటీ నిలుపుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాగేశ్వరరావు తర్వాత నాగార్జున అక్కినేని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. ప్రస్తుతం నాగార్జున 65 సంవత్సరాల పైబడిన వయసులో కూడా డిఫరెంట్ పాత్రలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తన కొడుకులైన నాగచైతన్య, అఖిల్ సైతం స్టార్ హీరోస్ గా రాణించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాగేశ్వరరావు పెద్ద కొడుకు అయిన అక్కినేని వెంకట్ కొడుకు ఆదిత్య సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రాలేదు అనే దాని మీద పలు రకాల వార్తలైతే వచ్చాయి. నిజానికి నాగార్జున అన్న వెంకట్ తన కొడుకు అయిన ఆదిత్యని సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఆదిత్య మాత్రం తనకు సినిమాలంటే ఇష్టం లేదు అని, తాను ఒక కార్ రేసర్ అవ్వాలనుకున్నారని వెంకట్ తో చెప్పడంతో వెంకట్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారట. కొంతవరకు ఆదిత్య మీద సీరియస్ అయ్యారట. దాంతో నాగార్జున వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుని పిల్లలకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఆ రంగంలోకి పంపించడమే బెస్ట్ అని కూడా వెంకట్ కి చెప్పి నాగార్జున ఆదిత్యని ఎంకరేజ్ చేశారట. ఆయన రేసర్ గా పలు రికార్డ్స్ కూడా క్రియేట్ చేశారు. మరేదేమైనా కూడా అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున వాళ్ళ అన్న అయిన వెంకట్ హీరో అవ్వలేదు. తన కొడుకు కూడా హీరో అవ్వకపోవడంతో నాగార్జున కావాలనే వెంకట్ కొడుకుని హీరోగా రానివ్వడం లేదు అంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికీ అందులో ఏమాత్రం నిజం లేదంటూ అక్కినేని వెంకట్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికీ నాగార్జున అందరం కలిసే ఉంటున్నామని కూడా చెప్పారు.